చాలా మంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు కానీ మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలి. కొంతమంది సెటిల్ అవుతారు కానీ వాళ్ళకు లైఫ్ మీద ఒక అవగాహన ఉండదు. అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఒక ఫార్ములాని ఫాలో అవుతే అండి మన లైఫ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే అండి 6, 5, 4, 3, 2, 0, 1 అండి. ఏంటి మేడం ఈ ఫార్ములా కాదు కదా! ఏదో నంబర్స్ చెప్తున్నారు అని మీరు అనొచ్చు. నిజమండి. ఇవి నంబర్సే. కానీ మన జీవితాల్ని మార్చే గొప్ప గుణపాఠాలు నేర్పించే నంబర్స్ అన్నమాట. 6 అంటే ఏమీ లేదండి. 6 అంకెల జీతము ఒక మనిషి లైఫ్‌లో ఉండాలి. అది అమ్మాయి కానియండి, అబ్బాయి కానియండి. 6 అంకెల జీతం మనకుందనుకోండి, మనం ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. హ్యాపీగా సాలరీ తోటి మంచిగా ఉండిపోవచ్చు. 5 అనేది ఏమంటారంటే మన లైఫ్ కాలంలో మనము ఎన్నో స్ట్రగుల్స్ అనుభవిస్తూ ఉంటాం, ఫేస్ చేస్తూ ఉంటామండి. ఈ 5 అనేది మనల్ని జడ్జి చేస్తుంది. 5 రకాలుగా వాడాల్సొస్తుందండి దీన్ని. 4 అనేది ఏం లేదండి. ఒక మనిషి ఒక జీవిత కాలంలో ఒక మంచి ఇల్లు ఉండాలి, ఒక కారు ఉండాలి అనుకుంటారు కదా! అలా 4 అంకెలదే కారు, 4 చక్రాల వాహనం ఉండాలండి. 3 అనేది ఒక త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ ఉండాలండి. 2 అనేది ఏంటండి అంటే ఇద్దరు పిల్లలు ఉండాలి. ఆ ఇద్దరు పిల్లలనేది ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఒక ఫ్యామిలీలో ఉండేలాగా ఇద్దరు అమ్మాయిలున్నా పర్వాలేదు, ఇద్దరు అబ్బాయిలున్నా పర్వాలేదండి. 1 అంటే ఒక భార్య, ఒక భర్త. ఎందుకంటే ఒక భార్య, ఒక భర్త అంటున్నారని నవ్వుకోకండి. నౌ ఏ డేస్ మల్టిపుల్ రిలేషన్స్‌లో ఉంటున్నారు. ఇద్దరు, ముగ్గురు భార్యలు ఉంటున్నారు కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నానండి. ఇద్దరు అంటే ఒక భార్య గాని, ఒక భర్త గాని ఉండాలి ఒక ఫ్యామిలీలో. 0 అంటే 0 టెన్షన్‌తో బతికిపోవాలి. ఇలాంటివి ఏవైనా మీకు మోటివేషన్స్ కావాలి మీ లైఫ్‌కి, మీకు గోల్‌కి అంటే కంపల్సరీగా నన్ను అప్రోచ్ అవ్వండి. వాళ్ళని మోటివేట్ చేస్తాను. చాలా మంది చదువుకుంటారు గానీ గొప్పగా ఎలా ఎదగాలో ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తోటి ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మనం మోటివేషన్ ఇస్తూ ఉంటామండి. కంపల్సరీగా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. నేను మీకు కౌన్సిలింగ్